హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ ఇంట్లోనే ఎలా చేసేసుకోవాలో చూపించేస్తున్నాను. ఒక గిన్నె తీసుకొని ఒక స్పూనున్నర బియ్యం పిండి వేసుకోవాలి. మైదా అయినా వేసుకోవచ్చు, బట్ మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే ఒక స్పూనున్నర కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అలాంటివి ఏమైనా ఉంటే కనుక వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కరివేపాకు ఒకటే వేస్తున్నా, కొత్తిమీర లేక. వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను వేయడం లేదు, ఇంట్లోనే కదా కాబట్టి వేసుకోవడం లేదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. కలుపుకున్నాక ఇదిగో నాకు ఇలా వచ్చింది కదా, ఇలా వస్తే సరిపోతుంది. మీరు కలుపుకున్న పిండి ఇలా వస్తే సరిపోతుంది. నేను ముందుగానే క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను, వాటర్ కారే వరకు. ఆ ముక్కల్ని ఇప్పుడు నేను ఇందులో వేసేసుకున్న తర్వాత మనం చేత్తో అయినా కలపచ్చు, స్పూన్ అయినా యూస్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. నేను స్పూన్తో కలిపేసుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న వీటిని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చిన్న మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇందులో స్పూన్తో అయినా వేసుకోవచ్చు, చేత్తో అయినా వేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వేసుకోవాలి, చేత్తో కానీ స్పూన్తో కానీ. నేను స్పూన్తోనే వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి. వేసేసుకుని సిమ్లోనే ఉంచి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. పెద్ద మంట పెడితే మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను మిఠాయి రంగు ఏం వేయలేదు కాబట్టి నాకు నార్మల్ కలర్లో వచ్చాయి. మీకు కావాలంటే రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం కలర్ బాగుంటుంది. ఇలాగా కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి. అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా చేసేసుకోవడం ఎలాగో చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.